హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాతి ముత్యాలు. ఈరోజు మన రెసిపీ పొటాటో శాండ్విచ్. బేకరీ స్టైల్లో ఎంతో సింపుల్గా, ఈజీగా ఇంట్లోనే పొటాటో శాండ్విచ్ను తయారు చేసుకుని పిల్లలు, పెద్దలు అందరూ ఈవినింగ్ స్నాక్గా దీన్ని ఎంజాయ్ చేయొచ్చు. మన ఇంట్లో ఉండే ఐటమ్స్తోనే ఎంతో ఈజీగా వీటిని తయారు చేసుకోవచ్చు. వీటి తయారీ విధానం ఇప్పుడు మనం తెలుసుకుందాము. దీనికోసం ముందుగా మనము బంగాళాదుంపలను ఉడకపెట్టుకోవాలి. వాటి కోసం ఇక్కడ నేను చిన్న బంగాళాదుంపలను కడిగి నీట్గా ఉడకపెట్టుకుంటున్నాను. మీరు పెద్ద బంగాళాదుంపలనైనా ఉడకపెట్టుకోవచ్చు. తర్వాత ఒక ఆనియన్ తీసుకొని వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలి. తర్వాత వెల్లుల్లిని 6 తీసుకొని వాటిని చిన్న చిన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు కొత్తిమీరను బాగా శుభ్రంగా కడిగి దానిని చిన్న చిన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు మనం బాయిల్ చేసి పెట్టుకున్నటువంటి పొటాటోస్ను స్పోర్క్తో స్మాష్ చేసుకొని మెత్తగా చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్లోకి ఆయిల్ తీసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయను యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనము సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి వెల్లుల్లిని యాడ్ చేసుకోవాలి. తర్వాత మనము ఉడికించి పెట్టుకున్నటువంటి బంగాళాదుంపను ఇందులోకి యాడ్ చేసుకోవాలి. వీటన్నిటిని బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ను యాడ్ చేసుకోవాలి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ను యాడ్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్నంతా బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం సన్నగా తరిగి పెట్టుకునేటువంటి కొత్తిమీరను యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు బ్రెడ్ టోస్ట్ కోసము మనము బ్రెడ్ ముక్కలను తీసుకొని వాటిని ఈవెన్ షేప్ చేసుకోవడం కోసము నేను రౌండ్ బౌల్ను తీసుకొని దాంతో మౌల్డ్ చేసుకుంటున్నాను. లేకపోతే బ్రెడ్లను డైరెక్ట్గా అలాగైనా కూడా వాడుకోవచ్చు. ఇలా మొత్తం అన్ని బ్రెడ్ ముక్కలను అలాగే మనము రౌండ్ షేప్లో మౌల్డ్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు మనకు కావాల్సిన షేప్లో బ్రెడ్ మౌల్డ్స్ రెడీగా ఉన్నాయి. తర్వాత ఇప్పుడు ఆల్రెడీ మనం ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి పొటాటో బ్యాటర్ను తీసుకొని దాన్ని కొద్ది కొద్దిగా తీసుకుంటూ ఇలా రౌండ్గా చేసుకుంటూ అరచేతిలో కొంచెం ఒత్తుకుంటూ వెడల్పుగా రౌండ్గా చేసుకోవాలి. ఇప్పుడు మనము ఒక బ్రెడ్ స్లైస్ను తీసుకొని దానిపైన ఒక చీజ్ స్లైస్ను పెట్టుకోవాలి. ఈ చీజ్ స్లైస్ పైన మనం చేసుకున్నటువంటి పొటాటోను యాడ్ చేసుకోవాలి. దీనిపైన మరొక చీజ్ స్లైస్ను పెట్టుకోవాలి. దానిపైన మరొక బ్రెడ్ స్లైస్ను పెట్టుకోవాలి. ఇలా మనము ఎన్ని కావాలంటే అన్ని సెట్స్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలి. ఇది ఎలా పెట్టుకోవాలో ఇంకొకసారి మీకు చూపిస్తున్నాను. ఒక బ్రెడ్ స్లైస్ తీసుకోవాలి. దానిపైన ఒక చీజ్ స్లైస్ను యాడ్ చేసుకోవాలి. దానిపైన మనం చేసుకున్నటువంటి పొటాటో బ్యాటర్ను యాడ్ చేసుకోవాలి. దానిపైన మరొక చీజ్ స్లైస్ను పెట్టుకొని దానిపైన మరొక బ్రెడ్ స్లైస్తో దాన్ని కవర్ చేసుకోవాలి. ఇలా మొత్తం మనకు కావాల్సిన అన్ని సెట్లు మనం తయారు చేసుకొని రెడీగా పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఇలా ఊతప్పం ప్యాను కానీ నార్మల్ దోశ ప్యాను కానీ పెట్టుకొని మనం రెడీగా చేసుకొని పెట్టుకునేటువంటి సెట్స్ను వీటిపైన పెట్టుకొని హీట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ను మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఒకవైపు బాగా కాగనివ్వాలి. దీనిపైన లిడ్తో క్లోజ్ చేసుకొని ఒక 1 మినిట్ మీడియం ఫ్లేమ్లో వెయిట్ చేసుకోవాలి. 1 మినిట్ తర్వాత లిడ్ను ఓపెన్ చేసి అటువైపుకు బ్రెడ్లను టర్న్ చేసే ముందు బ్రెడ్స్ పైన బటర్ కానీ గీ కానీ అప్లై చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల బ్రెడ్స్ మనము టర్న్ చేసినప్పుడు అవి బాగా ఫ్రై అవుతాయి. తరువాత స్పాచులాతో చిన్నగా బ్రెడ్లను ఒకటి వైపుకు టర్న్ చేసుకోవాలి.
చూసారు కదా, అటువైపు బ్రెడ్ బాగా టోస్ట్ అయ్యి ఉంది. ఇలాగే అన్ని బ్రెడ్స్ను అటువైపుకు టర్న్ చేసుకోవాలి. రెండో వైపు కూడా బ్రెడ్లను 1 మినిట్ మీడియం ఫ్లేమ్ మీద టోస్ట్ చేసుకోవాలి. 1 మినిట్ తర్వాత చెక్ చేసి చూస్తే బ్రెడ్ రెండు వైపులా బాగా టోస్ట్ అయి ఉంటుంది. ఇప్పుడు మన బ్రెడ్ టోస్ట్లను మనం ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. అంతే, ఎంతో ఈజీగా క్విక్గా తయారు చేసుకునే ఈ సింపుల్ రెసిపీతో మనము ఇంటిల్లపాది ఎంజాయ్ చేసే మన బ్రెడ్ టోస్ట్ తయారయ్యింది. పైన క్రంచీగా లోపల సాఫ్ట్గా ఈ బ్రెడ్ టోస్ట్ చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీని మీరు ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా వీడియోను లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి మా వీడియోస్ను షేర్ చేయండి. అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.